హైటెక్ సీఎం. ఆయన మనుషుల కంటే మెషిన్లను ఎక్కువగా నమ్ముతారు. గట్టిగా మాట్లాడితే ఆయనకు ఎమోషన్స్ చాలా తక్కువ. ఇవన్నీ ఎవరి గురించి వచ్చే డైలాగులు అంటే ఎవరైనా టక్కున చెప్పే మాట చంద్రబాబు గురించే అని. అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఏదైనా కష్టం వస్తే చాలు తనలోని అసలు యాంగిల్ను బయటకు తీస్తారు. తన హైటెక్ అనుభవాన్ని రంగరించి ప్రకృతికి ఎదురు నిలుస్తారు. కష్టాల్లో ఉన్న జనం కోసం నేనున్నానంటూ నిద్రను పక్కన పెట్టి పనిచేసి ఎమోషన్ చూపిస్తారు. మెషిన్లను సైతం 24 గంటలు పరుగులు పెట్టేలా మనుషులుగా మార్చేస్తారు. సమస్య అంతం చూసే వరకు అధికారులకు సైతం నిద్రను దూరం చేస్తారు. అస్నా తుఫాన్ దాటికి అతలాకుతలమవుతున్న ఆంధ్ర కోసం అండగా నిలబడ్డ చంద్రబాబును ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుకుంటున్న మాట దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అని. ఎన్టీఆర్లా అందం లేదు, వైఎస్లా ఆకర్షణ లేదు, కేసీఆర్లా మాటల మాంత్రికుడు కాదు, జగన్లా మోసకారి కాదు. ఇవేవీ లేకుండా ఆయన పేరంటేనే ఒక బ్రాండ్. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఒకవైపు అప్పుల ఆంధ్ర, వైసీపీ పాలనలో పారిపోయిన పారిశ్రామికవేత్తలు, ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ పాలన. ఇలాంటి అనేక సవాళ్ల మధ్య చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఒక్కో అడుగు వేస్తూ ఆంధ్ర ప్రజలు తిరిగి తలెత్తుకునేలా ఒక్కో ఇటుక పేరుస్తూ ప్రపంచం ఏపీ వైపు చూసేలా ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్న చంద్రబాబు ఇప్పుడు 100 రోజుల పాలనను పూర్తి చేసుకోబోతున్నారు. ఇలాంటి సమయంలో అస్నా తుఫాన్ ఆంధ్రపై విరుచుకుపడింది. ప్రత్యేకించి కోస్తా జిల్లాలు తుఫాను దాటికి వెలవెలలాడిపోయాయి. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. బెజవాడ గజగజలాడింది. ప్రకృతి ప్రకోపానికి ఏపీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదిగో ఇక్కడే నేనున్నానంటూ చంద్రబాబు ముందుకొచ్చారు. ఏ సెక్రటేరియట్లోనో కూర్చోకుండా, అధికారులతో రివ్యూల పేరుతో కాలయాపన చేయకుండా తానే ముందుగా గ్రౌండ్లోకి దిగారు. నదిలా మారిన బెజవాడ వీధుల్లో అధికారులతో కలిసి చంద్రబాబు పరుగులు పెట్టారు. ఎక్కడికక్కడ అందరినీ అలర్ట్ చేస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేంద్రంతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. సమయానికి బాధితులకు ఆహారం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. వరుసగా 3 రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా బెజవాడ ప్రజలను రక్షించుకున్నారు. అందుకే గూడు కోల్పోయిన బాధితులు సైతం మాకు చంద్రబాబు ఉన్నాడని గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోతున్న పరిస్థితి. ఇప్పుడు చెప్పగలరా? ఎమోషన్స్ లేకుండానే వరద బాధితుల కోసం చంద్రబాబు నిద్రకు దూరమయ్యారని? ఇప్పుడు అనగలరా? మిషన్లనే నమ్ముకొని మనుషులను వదిలేసే చంద్రబాబు అదే మనుషుల కోసం వ్యవస్థలను పరుగులు పెట్టించారని? చంద్రబాబు సీఎం కాదు సీఈఓ అని విమర్శించినోళ్లే అదే సీఈఓ పనితీరుకు హుదూద్ నుంచి అస్నా లాంటి తుఫానులు కూడా భయపడి పారిపోయాయని చెప్పగలరా? అందుకే వేటూరి అంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని. అలాంటి కృషితో, ఆలోచనతో రేపటిని చూడగలరు కాబట్టే చంద్రబాబు మహర్షి అయ్యారు. సమస్య నుంచి పాఠాలు నేర్చుకోవాలనే ఆయన పనితీరు ప్రకృతికే సవాల్ విసురుతోంది. అందుకే పగబట్టిన ప్రకృతి సైతం ఈ హైటెక్ సీఎం చంద్రబాబు ముందు ప్రతిసారి తల వంచుతోంది. అందుకే దట్ ఈజ్ చంద్రబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.